పరమ పావనమైన ఆషాఢ మాసం కోసం శాస్త్రం ఏం చెబుతుంది అంటే ముఖ్యంగా సన్యాసులు చాతుర్మాస దీక్ష తీసుకునే పరమ పావన కాలం ఇదేనని చెప్పుకోవచ్చు. చాతుర్మాస దీక్ష అంటే వారు ఉన్న ప్రాంతం నుంచి ఏమాత్రం కదలకుండా దాదాపు దీక్ష రోజులన్నీ అమ్మవారి ఆరాధనలో ఉంటారు. అలాంటి దీక్ష ఏడాదికి ఒకసారి ఈ ఆషాఢ మాసంలో దక్షిణాయనంలో చేస్తుంటారని అర్చక స్వాములు అనుగ్రహ భాషణం చేశారు. అటువంటి పరమ పావనమైన రోజుల్లో నూతనంగా వివాహమైన దంపతులు విడివిడిగా ఉండి అమ్మవారి ఆరాధన, స్వామివారి ఆరాధన చేయడం ద్వారా వారి దాంపత్య జీవితం నుండి నూరేళ్ళు ఆనందంగా ఉంటుందని తెలియజేశారు. ఆషాఢము అంటే 12 మాసాల్లో ఒక మాసం. ఆ మాసంలోనూ ఈ మానవులందరం కూడా ప్రతిరోజు ఎలా ఉంటామో అలాగే ఉంటాం. దక్షిణాయన పుణ్యకాలం చాతుర్మాస్య వ్రతారంభం, శుద్ధ ఏకాశి నాడు ప్రారంభం అవుతుంటుంది. అలాగే సన్యాసులు వీరందరూ కూడా చాతుర్మాస్య వ్రతదీక్ష ప్రారంభించడానికి అనువైనటువంటి కాలం అంటే దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. మరి ముఖ్యంగా శుభ కార్యక్రమాలు అంటే వివాహం, గృహప్రవేశం వంటి శుభ కార్యక్రమాలు ఈ ఆషాఢ మాసంలో చేయకుండా ఉండాలని తెలియజేశారు. పురాణ ఇతిహాసాల ప్రకారం ఆషాఢ మాసంలో చేయవలసినవి ఏంటి, చేయకూడనివి ఏంటి తనదైన శైలిలో కాకినాడకు చెందిన అర్చక స్వాములు, గురువులు కొండవీటి రామలింగేశ్వర శర్మ వివరించారు. ఆషాఢ మాసంలోనే అది కూడా ఉత్తరాయణం వెళ్ళి దక్షిణాయనం వస్తుంది. అలాగే శంకుస్థాపనాది శుభకర్మ ఆచరణ అన్నది ఆచరింపరాదు. అంటే శూన్యమాసము అంటే కేవలం గృహోత్క కర్మలు, కేవలం వివాహ ఉపనయన గృహప్రవేశ శంకుస్థాపనాది శుభకర్మలు ఆచరణకి నిషిద్ధము అని చెప్పి ఋషిప్రోక్తం. ఆ పరాశరుడు, అలాగే ఆపస్తంభులు, అలాగే ఈ యొక్క పంచాంగకర్తలు నిర్ణయించినటువంటిది. నూతనంగా వివాహం అయిన వారు కూడా అలా ఈ ఆషాఢంలో విడిగా ఉండడం వల్ల ఈ దక్షిణాయనము, ఈ వ్రతారంభములు, పూజలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆ మాసము విడిగా ఉండి ఆ యొక్క దేవతను ఆరాధించడం వల్ల విశేషమైనటువంటి సంతాన వృద్ధి, ఆయురారోగ్య అష్టైశ్వర్యములు కలిగి దాంపత్య సుఖజీవనం 100 ఏళ్ళు సాగిస్తారని శాస్త్రవచనం.